బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సినీ ప్రముఖులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. టాలీవుడ్ లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో సీఎం కీలక పాత్ర పోషించారని సినీ పెద్దలు అన్నారు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఇండస్ట్రీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలన్నారు సీఎం రేవంత్. త్వరలో సినీ కార్మికులతో మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందన్నారు సీఎం రేవంత్. నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలకు చెప్పారు సీఎం రేవంత్. ఇక సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో భేటీ జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, సమావేశంలో కీలక అంశాలు కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమ నెలకొన్నటువంటి ఏదైతే ఈ సమ్మె విషయం ఉందో దానిపైన ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. ఇవి సంబంధించి పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ దర్శకులు నిర్మాతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి సమావేశమయ్యారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, జమ్నీ కిరణ్, స్రవంతి రవికిషోర్, నవీన్ ఎర్నేని లాంటి సీనియర్ నాయకులు, జీవి దానే లాంటి సీనియర్ నిర్మాతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటు దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాసు, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి, వంశీ పడిపల్లి, అనిల్ రావుపూడి లాంటి దర్శకులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కీలక విషయాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆలోచనలు వారితో పంచుకున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ వాతావరణం బాగుండాలి, సినీ పరిశ్రమలో అందరినీ పిలిచి మాట్లాడదాం, ఇక నుంచి సినీ పరిశ్రమకి ఏం కావాలన్నా పూర్తి సహకారం ప్రభుత్వం తరపున అందిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలోకి వచ్చే వాళ్ళంతా నైపుణ్యాలు పెంపొందించుకొని రావాలి, పరిశ్రమలో అన్ని విషయాల్లో ఒక కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమ కోసం కొన్ని స్లాట్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్నారు. సినీ పరిశ్రమను, హైదరాబాద్ తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అందుకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమలో గత కొద్ది కాలంగా వివిధ యూనిట్లకు సంబంధించినటువంటి కార్మికుల జీతాల పెంపు కోసం వాళ్ళంతా కూడా సమ్మె చేశారు. ఆ సమ్మె విరమించడం కోసం తాను ప్రయత్నం చేశాను, ఎప్పటికప్పుడు షూటింగ్లు జరగాలని చెప్పేసి కూడా ఒకవైపు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టు కార్మికుల విషయంలో నిర్మాతలు కొంత పెద్ద మనస్సును ఆలోచించాలి, వాళ్ళకు కావలసినటువంటి కొంత జీతాల పెంపు పైన పెద్ద మనస్సును ఆలోచించి వాళ్ళకి పనిచేయాలని చెప్పేసి కూడా సూచించారు. కార్మికులు, నిర్మాతలు సంస్కరణలు తీసుకురావాలి. అదేవిధంగా మరోవైపు పరిశ్రమలో కొన్ని సెక్టార్స్ ఒకవైపు మోనోపోలీగా ఉండొద్దు, అందరికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సూచించారు. తాను పరిశ్రమ విషయంలో న్యూట్రల్ గా ఉంటానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.